హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ ఫ్రైడే కదా, కొంచెం ఎర్లీగా లేచేసి ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి తులసమ్మ పూజ ముగించుకున్నాను. కొంచెం కొన్ని స్తోత్రాలు చదువుకొని తర్వాత దీపం చూపించి అలాగే నైవేద్యం కూడా పెట్టేసి హారతి ఇచ్చేసి మంత్రపుష్పం కూడా చెప్పేసి తులసమ్మ పూజ ముగించుకున్నానండి. ఇలా దీపం పెట్టిన తర్వాత కృత్తికా నక్షత్రం చూస్తే చాలా మంచిది, ఎర్లీగా లేస్తే కనపడుతుంది. తర్వాత దేవుడి రూమ్ శుభ్రం చేసుకుని వినాయకుడికి పూజ కూడా చేసేసుకుని వినాయకుడికి పంచోపచార పూజ చేసి అమ్మవారిని అలంకరించుకున్నాను. అలాగే లక్ష్మీనారాయణలకి దండాది వేసేసి అభిషేకానికి శివలింగాన్ని కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ప్రతిరోజు సింపుల్గా అభిషేకం చేస్తానండి. అంటే పాలు పంచామృతాలు అంటే మగవాళ్ళు చేయాలి కదా, మనం ఇట్లా సింపుల్గా వాటర్ పోసి అభిషేకం చేసుకోవచ్చు. ముందుగా పువ్వు బోర్లించి లింగం మీద పెట్టి మనం ఆవాహన చెప్పుకోవాలి. తర్వాత ఆసనార్థం అక్షతలు సమర్పించాను. ఇంకా అభిషేకం చేసుకున్నాను. నండూరి గారు చెప్పిన 10 minutes అభిషేకం ఉంటుంది కదా, అది చేసుకున్నాను. మీరు కనుక పంచామృతాలతో కనుక చేస్తే ఒక్కొక్కటి వేసిన తర్వాత మళ్ళీ వాటర్తో, శుభ్రమైన వాటర్తో కూడా చేయాలి అభిషేకము. తర్వాత విభూతి చేస్తున్నప్పుడు మనం గంట కొడుతూ మృత్యుంజయ మంత్రం తప్పులు లేకుండా చదువుకుంటే 3 సార్లు చాలా మంచిది. తర్వాత విభూతి వేసిన తర్వాత మళ్ళీ శుద్ధోదక స్థానంతో కూడా మళ్ళీ అభిషేకం చేయాలి. ఇది అంతా అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ లింగాన్ని తీసి క్లీన్ చేసి మంచిగా గంధం బొట్టు అది పెట్టేసి మనకి వస్తే కనుక ఆ శ్లోకాలన్నీ చదువుకోవచ్చు. నేను లింగాష్టకం చదువుతానండి సోమవారాలు, అలాగే విశేష రోజులప్పుడు మటుకు షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చదువుతాను. ఇప్పుడు అధాంగ పూజ చేసేసి లింగాష్టకం చదివి విభూది కూడా వేసాను స్వామివారికి. తర్వాత అమ్మవారి పూజ చేసుకున్నాను. ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో ఒక తులసి దళం మనం విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి అష్టోత్తరము కనకదార స్తోత్రం చదువుకొని కుంకుమతో పూజ చేసుకున్నాను. అధాంగ పూజ కూడా చేశాను. ఇంకా అందరి దేవుళ్ళకి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుని ధూపం, దీపం, నైవేద్యం, అలాగే హారతి, మంత్రపుష్పం సమర్పించి ఇవాళ పూజ ముగించుకున్నానండి. థ్యాంక్ యూ అండి.